ధర్మం దారి తప్పిన ప్రతిసారి దాన్ని పరిరక్షించడానికి ఒక శక్తి పుడుతుంది. హిందూగా జీవించాలి అంటే జిజియా పన్ను కట్టాలనే కంటక పాలకుడి నుంచి అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సాధించడానికి పోరాడే యోధుడి కథగా హరిహర వీరమల్లు చిత్రం నిలిచిపోతుందని విశాఖపట్నంలో నిర్వహించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ 2లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చరిత్రలో కీలకమైన విషయాలు భవిష్యత్తు తరాలకు బలంగా చెప్పాలని భావించి ఈ చిత్ర నిర్మాణాన్ని మొదలుపెట్టామని ఆయన తెలియజేశారు. దాన్ని అత్యంత కఠినమైన పరిస్థితిలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు సగర్వంగా తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. విశాఖపట్నంతో నాకు విడదీయరాని బంధం ఉంది. నటనలో ఓనమాలు నేర్పింది ఈ ప్రాంతం. శ్రీ సత్యానంద్ దగ్గరకు వచ్చే వరకు నాకు నటన అంటే ఏంటో తెలియదు. 10 మంది మధ్య మాట్లాడాలన్నా, స్వేచ్ఛగా భావాలు వ్యక్తపరచాలన్నా ఎంతో ఇబ్బంది పడేవాడిని. మనసులో చాలా ఆలోచనలు ఉండేవి, కానీ గొంతు దాటి మాట బయటకు వచ్చేది కాదు. అన్నయ్య చిరంజీవి నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు నాకు పెద్దగా కోరికలు ఉండేది కాదు. అన్యాయం జరిగితే ప్రశ్నించడం, కష్టాల్లో ఉన్నవాడికి సాయం చేయాలని మాత్రమే ఉండేది. ఈ 2 లక్షణాలు తప్ప సినిమాల్లోకి వచ్చి పెద్ద స్టార్ అయిపోవాలని, డబ్బులు సంపాదించాలని ఏనాడు లేదని ఆయన వివరించారు.